మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనానికి పెను ప్రమాదంగా మారిందని మండల కేంద్రం కిర్లంపూడిలో ఆటో యూనియన్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా సంఘంలో ఉన్న ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సభ్యులందరూ కిర్లంపూడికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానాలను వారు అడ్డుకట్టారు. ఈ సందర్భంగా కిర్లంపూడి ఆటో సంఘం నాయకులు సరకన మంజిబాబు, మర్రా చిట్టిబాబు, బర్రె నరసింహాచలంలు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల చాలా దురదృష్టకరమని వారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఆటో కార్మిక సంఘాలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వేలాది మంది ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రముఖులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు న్యాయం, ఆటో కార్మికులకు న్యాయం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కిర్లంపూడి మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా ఏకమై మరి ఈ రోజున గవర్నమెంట్ చేస్తున్నటువంటి మరి ఈ యొక్క స్త్రీ శక్తి కింద స్త్రీలందరికీ కూడా ఫ్రీ బస్ ఏర్పాటు చేశారు. దానికి మీ వ్యతిరేకం కాదు, కానీ మరి ఒక వ్యవసాయదారుడు అయితే ఒక వ్యవసాయ కార్మికులందరికీ కబురు పెట్టి వాళ్ళతో చర్చించి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే అప్పుడు వాటి మీద చర్య తీసుకునేవారు. అలాగే ఇన్ని యూనియన్లు ఉన్నాయి ఆటోలు, కనీసం ఎవరిని కూడా సంప్రదించకుండా ఈ స్త్రీశక్తి పథకం పెట్టి మా ఆటో కార్మికుల మనోభావాలను దెబ్బతీసి మరి మాకు అన్యాయం చేశారు. మేము గవర్నమెంట్కి ఏం వ్యతిరేకం కాదు, కానీ మా యూనియన్లతో కూడా సంప్రదించి మాకు కావలసినటువంటి నిధులు కానీ లేదంటే భరోసా కానీ ఏదో ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము చాలా సంతోషించేవాళ్ళం. ఈ రోజున రోడ్డెక్కే పని లేకుండా ఉండేది. కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని గవర్నమెంట్ వారు తెలుసుకుని మాకు తగిన మరి ఉపాధి రూపంలో కానీ లేదంటే మరి మేమెంతో డిగ్రీలు చదువుకుని అనేక మంది మరి వ్యవసాయ పనులు చేయలేక ఏదో టెక్నికల్ గా ఆటో తోలుకుంటూ జీవితాన్ని పిల్లల్ని చదివించుకుంటూ గడుపుతున్నాం. అలాంటిది మమ్మల్ని రోడ్డెక్కించి వేళ తిన్ననాక తిండి లేకుండా పిల్లలు చదివించుకున్న పరిస్థితి కూడా దిక్కుతోచిన పరిస్థితి అయిపోయింది. కాబట్టి మేము లోన్లు తెచ్చుకుని మరి ఫైనాన్సులు తెచ్చుకుని అనేక ఇబ్బందులు పడడం మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇక నుంచి మేము రోజు రోజుకి మరి ఏదో ఆటో కార్మికుడు చనిపోవడం కానీ లేదంటే అన్యాయం జరగడం కానీ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేక మరి ఆటో తోలుకుని జీవనాన్ని గడిపించుకునేవాడు ఈవేళ సడన్ గా మానేస్తే మరి మా బతుకులు ఏ రకంగా ఉంటాయో గవర్నమెంట్ వారు ఆలోచించి దీని మీద కొద్దిగా మరి దృష్టి పెట్టి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా ఆటో కార్మిక సోదరులందరూ తరఫున అయ్యా మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే ఆటో బిల్లు నమ్ముకుని మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. ప్రతి ఫీల్డ్లోనూ కూడా ఏదైనా ఒక జీవో తీసుకుని వచ్చేటప్పుడు ఆయా రంగం ఏ రంగం నష్టపోతుందో వ్యవసాయదారులు అయితే వ్యవసాయదారులతోటి ఆయా రంగాలు చర్చించి అప్పుడు మీరు జీవో తీసుకుని వస్తూ ఉన్నారు. కానీ మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనీసం ఇన్ని వేల ఆటో కార్మిక సోదర సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్కతోటి కూడా సంప్రదించకుండా మా అందరినీ కూడా మా యొక్క నటి విరిచి వేళ రోడ్డును పడేశారు. అయ్యా దయచేసి మాకు ఉపాధి కల్పించండి.
మీరు వ్యవసాయదారులను ఆదుకుంటా ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఆదుకుంటా ఉన్నారు. అలాగే మన సిమెంట్ పని వారు కాపీ మేస్త్రులను కూడా ఆదుకుంటా ఉన్నారు. అలాగే మమ్మల్ని కూడా ఆదుకోవాలని ఇప్పటికే మేము ఫైనాన్స్ లో ఆటోలు తెచ్చుకున్నాం. ప్రభుత్వ వారు సహాయం చేయాల్సింది పోయి, మాకు ఉపాధి కల్పించాల్సింది పోయి, మేమే ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆశ్రయించి మేము అప్పులు కట్టుకుంటా ఉన్నాం. నెలకు వాయిదా 12,000 15,000 రూపాయలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మా ఆటోలు మీరు స్వాధీనం చేసుకుని మాకు ప్రత్యామ్నాయంగా మాకేదో టోపాలు చూపించండి. లేదంటే ఆ వాయిదాలు కట్టుకుని అదే ఆటోలు బస్సులు ఎలాగైతే ఫ్రీగా ఉన్నాయో మా ఆటోలు కూడా మేము కూడా ఫ్రీగా నడుపుతాం. మాకు ఫ్రీగా డీజిల్ కొట్టించి నెలకు మీరు ఎంతో కొంత మాకు మీరు ఏ విధంగా మినిమం జీతం ఇవ్వాలనుకుంటున్నారో ఇస్తా ఉన్నారో గవర్నమెంట్ ఆ విధంగానైనా సరే మాకు ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.